అందరికీ హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మా దగ్గర రామాలయం టెంపుల్ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి అండి. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే మనం వేరే దేవుళ్ళ దర్శనం చేసుకోవాలండి. ఈ గుడి ప్రత్యేకత అదేనండి. తర్వాత గజస్తంభం దర్శనం అయిపోయింది. గుడిలోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి గణపతి దర్శనం చేసుకుంటామండి. వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత వినాయకుడండి, లలిత అమ్మవారండి. లలిత అమ్మవారు చాలా చక్కగా ఉంటారు. ప్రతి శుక్రవారం లలిత పారాయణం ఖచ్చితంగా జరుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నందీశ్వరుడండి, అలంకరణ చూడండి ఎంత చక్కగా చేశారో. నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం శివ దర్శనం చేసుకోవాలి కదా, అందుకోసమే చూడండి శివుడు ఎంత అలంకరించాడో, ఎంత చాలా బాగుంది కదండి. రాముడేడు అనుకుంటున్నారా? రామాలయం కదా అని. చూడండి రామాలయంలో రాముడు ఎంత చక్కగా ఉంటారో. రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు చూడండి. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుందండి మా దగ్గర టెంపుల్. రామ లక్ష్మణులండి, సీత అమ్మవారు. దానికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి ఉంటారండి. ఈ గుడి ప్రత్యేకతలో ఇంకొకటండి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండడం కూడా ఒక ప్రత్యేకత అండి. ఉసిరి చెట్టు ఉందండి. ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో వనభోజనాలు ఖచ్చితంగా అవుతాయి. జమ్మి చెట్టు కూడా ఉందండి. రామాలయంకి ఆపోజిట్, రాముల వారికి ఆపోజిట్ ఆంజనేయ స్వామి అన్నాం కదండి, ఆంజనేయ స్వామి అండి. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడండి. కాకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.